హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది, కటింగ్ ఏమో చేస్తున్నాను షాప్ నేను ఎక్కువ సార్లు అంటే ఒకే చోట పెట్టాను అనమాట. ఏ వస్తువు అయినా మిషన్లు కావచ్చు, టేబుల్ కావచ్చు, అట్లా మారుస్తూ ఉంటే మనకు కూడా కొంచెం ప్లేస్ వచ్చినట్లు ఉంటుంది. కొత్త కొత్తగా ఉంటుంది కదా, ఒక చోటు నుంచి ఒక చోటుకి పెడితే కొత్తగా అనిపిస్తుంది కదా. నాకు అట్లా ఇష్టం అనమాట. అందుకే మిషన్లను ఒకసారి అటు ఒకసారి ఇటు అట్లా నాకు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటుంటాను. అదే ఇక్కడ మార్చినాను. ప్లేస్ బాగా మధ్యలో చాలా పెద్దగా అనిపించింది అనమాట. కంప్యూటర్ మిషన్ ఈ వారకు జరిపేసరికి ప్లేస్ బాగా అనిపించింది. అంటే నేనేం ఆలోచిస్తానంటే ఒకే చోట ఉంటే అంతా ఒకేలాగే ఉంటుంది కదా, కొంచెం చేంజ్ అయిపోతే బాగుంటుంది. నాకైతే చేంజ్ అట్లా ఇంట్లో అయినా అంతే, వస్తువులు ఒకే చోట ఎప్పుడు పెట్టుకోను అనమాట. అప్పుడప్పుడు అదే క్లీనింగ్ చేసినప్పుడు అంతా నేను మార్చుకుంటుంటాను. నాకు అట్లనే ఇష్టం. మరి మీకు ఇట్లాంటి ఆలోచన, ఇట్లా టేస్ట్ ఎవరికి ఉందో నాతో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇక్కడేమో కటింగ్ చేస్తున్నాను. ముందు రాగానే క్లీనింగ్ అయితే చేసుకోవాలి కదా, అట్లనే అయితే ఉండలేము. ఫస్ట్ క్లీనింగ్ చేసేసరికి చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో షాపు. ఈవినింగ్ అంతా ఇంకా మెస్సీ అయిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే కటింగ్ చేస్తుంటామా, పీసులు కుడతారు, ఆ పీసులు గాలికి అటు ఇటు అంతా మొత్తం షాప్ అంతా దొల్లుతుంటాయిలేండి. ఇంకా నేనేమన్నా చీరల బ్లౌజులు తీయడం, చీరలు అక్కడే పెట్టడం, ఫాల్స్ లేపియడం, ఇంక ఇట్లా ఉంటుంది కదా. సో ఇంకా అంతా షాప్ అంతా మెస్సీ అయిపోతుంది ఈవినింగ్ అంతా. ఎక్కడొక్కడ వాడేసి వెళ్ళిపోతాం. ఈవినింగ్ ఇంకా ఎనర్జీ డౌన్ కదా, సో ఏం క్లీన్ చేయను. సాయంత్రం పూట ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కే అన్నమాట చేసుకునేది. ఇంకా ఇక్కడ ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉండిందనమాట. ఫ్రైడే వీడియో ఇది. ఆరుద్ర నక్షత్రం ఉన్నందుకు శివుడి పుట్టినరోజు అన్నమాట ఆరుద్ర నక్షత్రం అయితే. అందుకోసం ఇంకా అభిషేకం చేయించాలనేసి చేయించేసి వచ్చినాములేండి. నేను నా కొడుకు ఇద్దరం పోయింటిమి. మంచిది అనేసి వేరే అయ్య వాళ్ళు చెప్పినందుకు చేపించి వచ్చినామన్నమాట. అదే ఇంకా గుడి పోయేసి వచ్చి ఇంకా మళ్ళీ ఇంట్లో కూడా చేసేసుకొని షాప్కి వచ్చినాను. ఇక మనకు ఎన్ని పనులు ఎన్ని ఉన్నాయి, ఇంకా అవే ఇది ఇదే కదా. దీని బ్యాలెన్స్ దీన్ని చేయాలి. ఇంట్లో పనులు ఇంట్లో చేసుకోవాలి, అంతే కదా. ఎవరు చేస్తారు చెప్పండి, మనం తప్ప. మన ఇంట్లో పనులు ఇంకా మా ఆయనక పూజలు అవి ఇవి అంటే నన్ను ఎంతైనా చేసుకోమంటాడు, కానీ తనను పిలవద్దు ఎక్కడికి. నేను ఇంకా డే అండ్ నైట్ అంతా గుళ్ళు గోపురాలు పూజలు పునస్కారాలు చేసుకుంటున్నా. ఆయన నాకు అసలు అబ్జెక్షన్ చేయడు. ప్లస్ నాకు ఏం కావాలని అన్నీ తీసుకొచ్చిస్తాడు, కానీ తనను మాత్రం పిలవద్దు అనమాట. అంటే అందరికీ ఇష్టం ఉండాలని లేదు కదా, నాకు ఇట్లా ఇష్టం, ఆయనకు అట్లా ఇష్టం. సో నాకు ఏం కావాలంటే అవి తెస్తాడు, అది చాలా అనుకుంటుంటాను నేను. కాకపోతే వస్తే బాగుంటుందని చిన్న ఆశ అయితే ఉంటుంది. మరీ ఇబ్బంది పెట్టదు కదా ఎవరిని. జస్ట్ ఒకసారి అయితే అట్లా అడుగుతా, రానంటే ఇంకేమన్నాను, నేనైతే వెళ్తానమాట. నాకు ఇష్టం ఇట్లా పూజలు అభిషేకాలు వ్రతాలు నోములు అట్లా నాకు చాలా ఇష్టం. ఇంకా ఆయనకి ఏంటంటే ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మనం ఎవరి ఇష్టాలను మన ఇష్టానికి రుద్దకూడదు కదా, అది అట్లనే ఆలోచిస్తుంటాను. పిల్లలకైనా సరే వాళ్ళకి ఇష్టం లేకుంటే నేను ప్రెజర్ చెయ్యను. వాళ్ళు ఇష్టంతో రావాలనుకుంటా. పాప అయినా సరే వాడైనా సరే ఇష్టంగా పూజలు చేయాలి. పిల్లలు ఇద్దరు ఇష్టంగా వస్తారులేండి. నేను చెప్పినానంటే ఖచ్చితంగా వస్తారు. చీకట్లో లేస్తారు, పర్లేదు. మామూలుగా అయితే తొందర లేవరు ఇంటికి వస్తే. కానీ పూజలు ఉన్నాయి అట్లా ఏమన్నా ఉన్నా నాకంటే ముందు లేచేంత సీన్ లేదులేండి. ఎవరు లేరులే నాకంటే ముందు మా ఇంట్లో. అదే నాకంటే మంచిగా పాల్గొంటారనమాట ఆ పూజలలో. కానీ ఇంకా పాప అయితే ఇంకా ఎక్కువ, ఆమెకు చాలా ఇష్టం పూజలు అవి అంటే కూడా. సో వీడికి కూడా ఇష్టం అంటే కాదు, నేను చెప్తే మాత్రం చేస్తాడు. నేను చేయనమ్మా అని అయితే అన్నాడు. నాకు ఏం కావాలన్నా వాడే మంచిగా కూడా తెచ్చిస్తుంటాడు. అట్లా వాడికి ఇష్టం అన్నమాట. నేను చేయాలి నాన్న అంటే ఓకే చేద్దాం, నీకేం కావాలనో చెప్పు తెస్తా, ఏమేమి చేయాలనో చెప్పు కూడా చేస్తా అంటారు వాళ్ళు. నేను రాను, నువ్వే వెళ్ళు, నిద్ర లేపకు అట్లా అస్సలు ఎప్పుడు అనరు. ఇక నేను ముందే చెప్తున్నాను, ఈ టైంకి లేపుతాను నేను, ఈ టైంకి మీరు లేవాలి, ఈ టైంకి మనం గుడికి వెళ్ళాలి అని చెప్తా. ఓకే అమ్మా అంటారు అంతే. రాము అని అయితే అస్సలు అన్నారు.
పూజల విషయంలో అస్సలు అనరు. ఇంట్లో వ్రతం చేసినా కానీ ఖచ్చితంగా చీకట్లో లేస్తారు, లేట్ నైట్ ఉంటారు. నాకు అన్ని పనులలో హెల్ప్ చేస్తారు. పిల్లలు ఇంకా చిన్న పిల్లలు కూడా కాదు కదా, పెద్ద పిల్లలు కాబట్టి ప్రతి పని చేయగలరనమాట. ఇది చిన్న వీడియోనే. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా కటింగ్ చేస్తూ ఇంకా ట్యాబ్లో సాంగ్స్ అవి కూడా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. బోర్ కొట్టొద్దు కదా, పని చేస్తున్నామని మనకు అనిపించద్దు, అందుకే ఎప్పుడు మోగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.